హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయాష్ మున్షి అండ్ ఈవెంట్ హెరో. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ సెప్టెంబర్ మంత్లో మీ లైఫ్లోకి మీ పాస్ట్ పర్సన్ వస్తున్నారా లేదా న్యూ పర్సన్ వస్తున్నారా, అసలు ఈ సెప్టెంబర్ మంత్లో మీ లైఫ్లో అసలు ఏం జరగబోతుంది ఈ వీడియోలో మనం చూడబోతున్నామండి. అండ్ మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ సెప్టెంబర్ మంత్లో మీ లైఫ్లోకి ఎవరు వస్తున్నారు? తను మీ పాస్ట్ పర్సనా లేదా న్యూ పర్సనా? Three of Wands, the Sun, Knight of Pentacles, Nine of Swords, Ace of Cups, Seven of Cups, Ten of Swords, Six of Swords, the Hanged Man, Five of Pentacles, Death, the Magician, King of Wands, Nine of Pentacles, Three of Swords, Three of Pentacles. Okay. Bottom of the deck, Six of Wands. ఈ సెప్టెంబర్ మంత్లో మీ లైఫ్లో ఏం జరగబోతుంది అంటే, నాకు ఇక్కడ 2 సినారియోస్ కనిపిస్తున్నాయండి. మీకు ఏదైతే రెజొనేట్ అవుతుందో అది మీరు తీసుకోండి. ఓకే, నేను ఈ కార్డ్స్ అన్నిట్లో నాకు 2 సినారియోస్ కనిపిస్తున్నాయి అనమాట. ఒకటి, మన చూసే వ్యూవర్స్ ఉన్నారు కదా, మీ లైఫ్లో ఉన్న రిలేషన్షిప్ని ఏం చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి. ఎందుకంటే ఈ పర్సన్ మిమ్మల్ని చాలా బాధ పెడుతున్నారండి. థర్డ్ పర్సన్ని చూస్ చేసుకొని మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండడం, ప్రతి చిన్నదానికి మిమ్మల్ని హర్ట్ చేస్తూ ఉండడం, అలా చేస్తూ ఉన్నారనమాట. దానివలన మీరు 10 కత్తులు ఈ పర్సన్కి కుచ్చుకున్నాయి. ఇక్కడ చాలా బాధపడుతున్నారు. అంత బాధని మీరు అనుభవిస్తున్నారండి. దానివలన మీకు స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి, ఇంకా మీ హెల్త్ కూడా పాడైపోతుందండి. మీ పర్సన్ థర్డ్ పర్సన్ని చూస్ చేసుకోవడం వలన ఇంకా ఆ పర్సన్కి మీకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం, మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడం, అలా చేస్తూ ఉన్నారు. దానివలన మీరు చాలా హర్ట్ అయి ఉన్నారండి. దానివలన మీ లైఫ్లో ఏదైతే రిలేషన్షిప్ ఉందో ఆ రిలేషన్షిప్ని మీరు ఏం చేసుకోవాలి, ఆ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి. ఆ పర్సన్ని చాలా మిస్ అవుతున్నారు మీరు. మీకు మీ పర్సన్ అంటే చాలా ఇష్టం ఉందండి, కానీ ఈ పర్సన్ ఒక రోజు కాకపోతే ఇంకో రోజు అన్న మీ లైఫ్లోకి మారి వస్తారేమో అని మీరు చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు. కానీ ఈ పర్సన్ మీకంటే ఇంకో పర్సన్ కొద్దిగా అందంగా కనిపించారనుకోండి, ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళిపోతారండి. ఈ పర్సన్ తన దగ్గర మనీ ఎక్కువ ఉన్నా, మీకంటే కొద్దిగా బాగున్నా, మీకు హార్ట్ బ్రేక్ చేసి వెళ్ళిపోతారనమాట ఈ పర్సన్. దానివలన మీరు చాలా నరకం అనుభవిస్తున్నట్టు అనిపిస్తుందండి. చాలా బాధను కాస్ట్ చేస్తుందండి ఈ కార్డ్. చాలా బాధపడతా ఉన్నారు. 1 టైం 2 టైమ్స్ కూడా కాదండి, ప్రతిసారి అలాగే చేస్తూ ఉంటారండి ఈ పర్సన్. సో దాని వలన మీరు చాలా పెయిన్ కాస్ చేస్తున్నారు. ఇంకా ఆ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి. ఇలాంటి పర్సన్ మీ లైఫ్లో ఉంటే ఖచ్చితంగా మీరు మూవ్ ఆన్ అయిపోవడమే బెటర్ అండి. ఎందుకంటే ఇలాంటి పర్సన్ మీ లైఫ్లో ఉంటే మీ జీవితంలో ఈ పర్సన్ ఎన్ని రోజులు ఉన్నా సరే అండి, మీకు ఎప్పటికీ ఈ పర్సన్ వలన మిగిలేది హార్ట్ బ్రేక్. అండ్ తను థర్డ్ పర్సన్ని చూస్ చేసుకుంటూ వెళ్ళిపోతారండి.
ఎప్పుడు మీరు ఇలా బాధపడుతూనే ఉంటారు, ఎప్పుడు స్లీప్లెస్ నైట్స్, మీ హెల్త్ బాగోదు, ఇంకా చాలా బాధపడతా ఉన్నారండి. అండ్ ఈ సెప్టెంబర్ మంత్లో మీకు అలాంటి సిచ్యువేషన్ జరిగే ఛాన్స్ కూడా ఉందండి. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అలాంటి రిలేషన్షిప్ మీ లైఫ్లో ఉంటే ఖచ్చితంగా మీరు మూవ్ ఆన్ అయిపోవడం బెటర్ అండి. అప్పుడు కొన్ని రోజులు మాత్రమే బాధపడతారు, ఏదో ఒక రోజు ఇంకా ఆ పర్సన్ జ్ఞాపకాలు, తన ఆలోచన నుంచి మీరు ఖచ్చితంగా బయటకు వస్తారండి. మీ లైఫ్లో ఇలాంటి పర్సన్ ఉంటే ఖచ్చితంగా మీరు మూవ్ ఆన్ అయిపోవడమే బెటరు. ఎందుకంటే ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, అలా ప్రతిసారి అలా బాధ పెడతా ఉంటే తర్వాత మీ హెల్త్ అంతా పాడైపోతుందండి. యూనివర్స్ అందుకనే మీకు చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారు. అలాంటి రిలేషన్షిప్ మీ లైఫ్లో ఉంటే మీరు దాంట్లో నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోండి. మూవ్ ఆన్ అయిపోయిన తర్వాత మీ ఫ్రెండ్స్తో కొన్ని రోజులు సరదాగా గడపండి మీరు. తర్వాత మీరు ఒక ఎంప్రెస్ అండ్ ఒక కింగ్ లాగా ఉంటారండి. వేరే వర్క్ మీద దృష్టిని పెట్టండి. ఇంకా ఇలాంటి రిలేషన్షిప్ మీ లైఫ్లో ఉంటే ఖచ్చితంగా మీరు మూవ్ ఆన్ అయిపోండి. అండ్ ఇంకొక సినారియో ఏంటిది అంటే, మీరు మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉంటే మీ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారండి. తను మీ గురించి ఎవరితో డిస్కషన్ కూడా చేస్తూ ఉన్నారు, మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు, కానీ మీరు ఇద్దరు కలిసే ఛాన్స్ కూడా లేనట్టుందండి. దానివలన ఈ పర్సన్ చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నారు, మీ లైఫ్లోకి ఎలా వెళ్ళాలి, మీతో రీయూనియన్ ఎలా చేయాలి అని కూడా ఆలోచిస్తూ ఉన్నారు. మీ ఇద్దరికి ఖచ్చితంగా రీయూనియన్ అవుతుందండి. మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది ఖచ్చితంగా. ఓకే. అండ్ ఇంకొంతమందికి ఎలా ఉంది అంటే, మీరు ఒక రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అయిపోతే మిమ్మల్ని ఏ పర్సన్ అయితే చాలా బాధ పెడతా ఉన్నారో ఆ పర్సన్ వలన మీరు చాలా బాధపడతా ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు, సరిగా నిద్ర లేక, తిండి లేక, ఆ పర్సన్ గురించి ఆలోచించి మీ హెల్త్ అంతా పాడు చేసుకుంటున్నారు. అలాంటి వారి లైఫ్లోకి న్యూ పర్సన్ వచ్చి మిమ్మల్ని హీల్ చేయబోతున్నారండి. ఆ పర్సన్ మీ కెరియర్ పరంగా కావచ్చు, లేదా రిలేషన్షిప్ పరంగా కూడా మీ లైఫ్లోకి రావచ్చండి. ఆ పర్సన్ కెరియర్ పరంగా కావచ్చు, లేదా రిలేషన్షిప్ పరంగా కూడా వచ్చి మిమ్మల్ని ఈ బాధ నుంచి తను బయట పడేస్తారండి. ఓకే. కొంతమంది కెరియర్ పరంగా, కొంతమందికి రిలేషన్షిప్ పరంగా కూడా మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ కూడా రాబోతున్నారు. ఓకే. అండ్ ఇంకొంతమందికి పాస్ట్ పర్సన్ కూడా రాబోతున్నారండి మీ లైఫ్లోకి. అండ్ ఈ పర్సన్ తన లైఫ్లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నా మిమ్మల్ని ఇంకా మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారండి పర్సన్. మీరు కూడా తన లైఫ్లో ఉండాలి. మీరు ఆ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అవ్వకూడదు. మీరు మూవ్ ఆన్ అవ్వాలి అని అనుకున్నా మీరు మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారండి. ఎందుకంటే మీ పర్సన్ మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారండి. ఈ పర్సన్ మిమ్మల్ని దూరం నుంచే మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారండి. దానివల్లనే మీరు ఈ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అయిపోలేకపోతున్నారనమాట. ఈ రిలేషన్షిప్లో ఉండలేక, ఇంకా మూవ్ ఆన్ అయిపోలేక చాలా మంది ఇక్కడ నరకం అనుభవిస్తున్నారు. అండ్ కొంతమందికి ఎలా ఉన్నారంటే, మీ పర్సన్ మీతో ఉండి ఇంకా వేరే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవడం అనమాట. తర్వాత మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో పెట్టడం. అండ్ మీరేమనుకుంటున్నారంటే, సరే ఈ పర్సన్ మీతో మాట్లాడుతూ ఉన్నారు కదా, సరే నేను రోజు కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు అనుకుంటారు. మీరు ఎప్పుడైతే అలా స్టార్ట్ చేశారో అప్పుడు ఆ పర్సన్ ఇంకా మీకంటే దూరంగా పారిపోవడం అనమాట. ఇంకా మీరు కాల్ చేసినా, మెసేజ్ చేసినా లిఫ్ట్ చేయకపోవడం, ఇలా చేస్తారండి ఈ పర్సన్. ఓకే. మనం ఈ కార్డ్స్కి క్లారిఫికేషన్ కార్డ్స్ తీద్దామండి. ఇంకా ఈ సెప్టెంబర్ మంత్లో మీ లైఫ్లో ఏం జరగబోతుంది. హ్యాపీ ఫ్యామిలీ. కొంతమందికి మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారండి. దానివలన మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. అండ్ మీ పర్సన్కి తెలుసండి, తను తప్పు చేస్తున్నాను అండ్ మిమ్మల్ని బాధ పెడుతున్నాను అనేసి తనకు తెలుసు. కానీ మీ ముందు అలా ఉండలేరనమాట. నువ్వే తప్పు చేస్తున్నావు, ఇంకా నీ వల్లనే నేను దూరం ఉంటున్నాను, అలా ప్రవర్తిస్తారండి పర్సన్. కానీ తనైతే 24/7 మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి. అండ్ కొద్దిగా బాధపడుతున్నారు, మిమ్మల్ని బాధ పెట్టాను అని కూడా తను ఆలోచిస్తూ ఉన్నారండి పర్సన్.
దాని వలన కూడా మీ లైఫ్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. మీరు మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉంటే మీ పర్సన్ మీ దగ్గరికి వస్తున్నారండి. ఎందుకంటే ఈ పర్సన్కి ఎవరో హార్ట్ బ్రేక్ చేశారండి. తన లైఫ్లో చాలా ఆప్షన్స్ ఉన్నారు కదా, సో వాళ్ళు కూడా మీ పర్సన్కి చాలా హార్ట్ బ్రేక్ చేసి ఉంటారు. దాని వలన మళ్ళీ అక్కడ చాలా బాధపడతా ఉన్నారండి. బాధపడకుండానే ఏమనుకుంటున్నారు అంటే ఇంకా ఈ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అయిపోయి మీ దగ్గరికి రావాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి. మీతో న్యూ బిగినింగ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారనమాట. ఒక ఎంపరర్ లాగా ఉండి ఉంటారండి మీ పర్సన్. అండ్ ఈ పర్సన్ ఏజ్ మీకంటే ఆ ఏజ్లో పెద్దగా అయి కూడా ఉంటారు. అండ్ తనకి నాలెడ్జ్ కూడా ఎక్కువ ఉంటుందండి. అండ్ కొద్దిగా ఈగో కూడా ఎక్కువ ఉంటుంది, కోపం కూడా ఎక్కువ ఉంటుంది మీ పర్సన్కి. మీకు కాల్ చేయాలి, మెసేజ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి. మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు, మీరు ఏం చేస్తూ ఉన్నారు, ఎక్కడికి వెళ్తున్నారు. అండ్ ఒకవేళ మీ ఫొటోస్ కానీ మీ మెసేజ్ కానీ తన దగ్గర ఉంటే తను వాటిని చూస్తూ ఉండడం అనమాట. వాటిని చూస్తూ ఉంటే తనకి ఏమనిపిస్తుంది, తనకు అనుకోకుండానే మీకు కాల్ చేయాలి, మెసేజ్ చేయాలి అనే ఫీలింగ్ అనేది మీ పర్సన్కి వస్తుందండి. ఏస్ ఆఫ్ స్వర్డ్స్ ఖచ్చితంగా తను మీతో రీయూనియన్ అవ్వాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి. అండ్ మీకు ఈ సెప్టెంబర్ మంత్లో ఏదో ఒక క్లారిటీ అయితే రాబోతుందండి. మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏ డెసిషన్ తీసుకోవాలి, ఏది తీసుకోకూడదు, ఏది మంచి ఏది చెడు అనేది కూడా మీకు ఈ సెప్టెంబర్ మంత్లో ఒక క్లారిటీ అనేది వస్తుందన్నమాట. అండ్ మీరు కొంతమంది మన వ్యూయర్స్ ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ కూడా చేస్తారండి. వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. చెప్పాను కదా, ఈ పర్సన్ ఇప్పుడు ఎవరిని చేసేయడం లేదండి. ఏదో ఒక క్లారిటీ కావాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ తన లైఫ్లో కూడా ఒక స్ట్రాంగ్ ఫీమేల్ పర్సన్ కూడా ఉన్నారండి. అండ్ ఇంకొక సినారియో నాకు ఏం కనిపిస్తుందంటే మీ పర్సన్ లైఫ్లో ఒక స్ట్రాంగ్ ఫీమేల్ పర్సన్ ఉన్నారండి. మీ పర్సన్కి మీతో మళ్ళీ రీయూనియన్ చేయాలి అని ఉన్నా తను రాలేకపోతున్నారనమాట. తన లైఫ్లో ఒక స్ట్రాంగ్ ఫీమేల్ పర్సన్ ఉన్నారు. ఒకవేళ నువ్వు వెళ్ళావో అక్కడ నేను కట్ చేసి పడేస్తాను అని ఎంత స్ట్రాంగ్గా కూర్చున్నారో తెలుసా. దాని వలన ఈ పర్సన్ చాలా బాధపడతా ఉన్నారు. ఇంకా ఎలా మీతో రీయూనియన్ చేయాలి, మీ కాల్ మెసేజ్ ఎలా చేయాలి అని తను మిమ్మల్ని కొంతమందికి దూరం నుంచి తను మిమ్మల్ని మేనిఫెస్ట్ చేయడం అనమాట. మీరైనా కాల్ మెసేజ్ చేస్తారా, మీరైనా రీయూనియన్ చేస్తారా అనేసి తను వెయిట్ చేస్తూ ఉన్నారండి. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఈ సెప్టెంబర్ మంత్లో మీ లైఫ్ ఒక టర్నింగ్ పాయింట్ కాబోతుందండి. చాలా కొత్త కొత్త చేంజెస్ రాబోతున్నాయండి చాలా మందికి. చెప్పాను కదా, మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ రాబోతున్నారు. తను మీకు కెరియర్ పరంగా హెల్ప్ చేయొచ్చు. అండ్ కొంతమందికి సింగిల్ ఎవరైనా చూస్తూ ఉంటే మీ లైఫ్లోకి న్యూ పర్సన్ వచ్చే ఛాన్స్ ఉందండి. తను మిమ్మల్ని ప్రపోజ్ కూడా చేయొచ్చు. మీది మీ పర్సన్ది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అండి. అండ్ ఇక్కడ నాకు మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా కనిపిస్తున్నారండి. మ్యారేజ్ అయ్యి కూడా ఇంకా వేరే పర్సన్తో ఇల్లీగల్ అఫైర్స్ ఉంటాయి కదా, అలాంటివి పెట్టుకోవడం అనమాట మీ పర్సన్. దాని వలన మీరు చాలా బాధని క్రాస్ చేస్తున్నారని, చాలా బాధపడతా ఉన్నారు అని అనిపిస్తుంది. కొద్దిగా పొసెసివ్గా కూడా ఉన్నారు. ద వరల్డ్ న్యూ బిగినింగ్ అవుతుందండి మీకు. రిలేషన్షిప్ పరంగా, కెరియర్ పరంగా మీ లైఫ్లో న్యూ పర్సన్ రావడం, కొంతమంది న్యూ జాబ్ రావడం, అండ్ కొత్త కొత్త ఫ్రెండ్స్ రావడం, అండ్ కొంతమంది ఎక్కడికైనా దూరంగా ట్రావెల్ చేయడం. అలా ఈ సెప్టెంబర్ మంత్లో చాలా చేంజెస్ అనేది మీ లైఫ్లోకి రాబోతున్నాయండి. అండ్ మీ లైఫ్లోకి మీ పాస్ట్ పర్సన్ మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి. అండ్ కొంతమంది తీర్థయాత్రలకు వెళ్ళడం, విందు వినోదాలు పాల్గొనడం అలా చేస్తూ ఉంటారు. అండ్ సింగిల్ ఎవరైనా చూస్తూ ఉంటే మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ వస్తారండి. మీకు వారితో ఎంగేజ్మెంట్ జరిగే ఛాన్స్ కూడా ఉందన్నమాట. మీ పాస్ట్ పర్సన్ మీకు ప్రపోజ్ చేయబోతున్నారండి. మీ లైఫ్లోకి రాబోతున్నారనమాట. ఒకవేళ ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే ఎన్ని రోజులలో వస్తారు? న్యూ పర్సన్ కానీ లేదా మీ పాస్ట్ పర్సన్ కూడా అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు. తను
ఎన్ని రోజులలో మీ లైఫ్లోకి రాబోతున్నారు. 1 వీక్ తర్వాత మీ లైఫ్లోకి మీ పాస్ట్ పర్సన్ లేదా న్యూ పర్సన్ వచ్చే ఛాన్స్ ఉందండి. ఈ సెప్టెంబర్ మంత్లో తను ఎలా ఉంటారు అంటే చాలా మెచ్యూరిటీ పర్సన్ అండ్ అందరితో చాలా హ్యాపీగా ఉంటారండి. అండ్ తన దగ్గర మనీ కూడా ఎక్కువ ఉంటుంది. రిచ్ పర్సనే ఉండొచ్చు ఈ పర్సన్. అండ్ ఈ పర్సన్ ఎవరిని లెక్క కూడా చేయరండి. తనకు తెలుసు తను ఏం చేయాలో తనకు తెలుసు అన్నమాట. వేరే వాళ్ళ మాటలు అనేది తను పట్టించుకోరండి. అలాంటి పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు ఈ సెప్టెంబర్ మంత్ 1 వీక్లో. ఒకవేళ మీ పాస్ట్ పర్సన్ న్యూ పర్సన్ ఎవరైనా వస్తే ఈ సెప్టెంబర్ మంత్లో వారు మీతో లైఫ్ లాంగ్ ఉంటారా ఉండరా? ఎస్ ఆర్ నో? తను మీ పాస్ట్ పర్సన్ కావచ్చు లేదా న్యూ పర్సన్ కూడా అయి ఉండొచ్చు అండి. తను వస్తే ఒకవేళ ఈ సెప్టెంబర్ మంత్లో లైఫ్ లాంగ్ ఉంటారా ఉండరా? ఎస్ అండి, ఖచ్చితంగా ఉంటారు. అండ్ చెప్పాను కదా, ఒక మెచ్యూర్ పర్సన్ మీ లైఫ్లోకి ఈ సెప్టెంబర్ మంత్లో వస్తున్నారు. ఈ పర్సన్ మీకు కెరియర్ పరంగా హెల్ప్ చేయొచ్చు, రిలేషన్షిప్లో కూడా రావచ్చు. మీ పాస్ట్ పర్సన్ కూడా ఒక మెచ్యూర్ పర్సన్ లాగా రావచ్చు. అంతకుముందు ఇన్మెచ్యూర్గా ప్రవర్తించుంటే ఇప్పుడు ఒక మెచ్యూర్ పర్సన్ లాగా మీ లైఫ్లోకి వచ్చి మీతో న్యూ బిగినింగ్ కూడా చేయబోతున్నారండి తను. ఓకే, అండ్ ఇప్పుడు మనం పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ చూద్దాము. మీ పర్సన్ పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. మీది పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. మీ పర్సన్ పాస్ట్లో ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అయ్యారండి. అండ్ ప్రజెంట్ స్ట్రెంగ్త్ తెచ్చుకుంటున్నారు మీ లైఫ్లోకి రావడానికి. ఎందుకంటే మీ పర్సన్ చాలా పిరికిగా ఉండి ఉండొచ్చండి. మీ రిలేషన్షిప్ గురించి వేరే వారికి చెప్పాలంటే కొద్దిగా భయపడడం, వారు ఏమనుకుంటారో ఏమో అన్నట్టు తను భయపడడం అన్నమాట. అక్కడ ఏమీ జరగదు, కానీ తన భయమే తను చంపేస్తుందండి ఈ పర్సన్కి. అంత పిరికిగా ఉండొచ్చు. అండ్ ఫ్యూచర్లో మీ పర్సన్ మీకు కాల్, మెసేజ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి. పాస్ట్లో మిమ్మల్ని చాలా మిస్ అయ్యారు. ప్రజెంట్లో తను స్ట్రెంగ్త్ కూడగట్టుకుంటున్నారండి మీ లైఫ్లోకి రావడానికి. అండ్ ఫ్యూచర్లో మీకు కాల్, మెసేజ్ చేయబోతున్నారండి. మీ పాస్ట్ ఎలా ఉంది? పాస్ట్లో మీరు మీ పర్సన్కి కాల్, మెసేజ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ ప్రజెంట్ స్టక్ అయిపోయారండి. మీరు స్టక్ ఎనర్జీలో ఉన్నారు. మీ పర్సన్ మిమ్మల్ని స్టక్ ఎనర్జీలో ఉంచేసి ఉన్నారు. అండ్ ఫ్యూచర్లో మీరు క్లోజ్డ్ బుక్ అయిపోతున్నారండి. మీరు చాలా తెలివివంతులండి. ఎవరు ఎలాంటి వారు? ఒక మనిషిని చూస్తే వాళ్ళు ఎలాంటి వారు అనేసి మీకు తెలిసిపోతుంది అనమాట. ఆ మనిషిని చూస్తేనే మీకు తెలిసిపోతుందండి. అంత తెలివంతులు మీరు. మీ పర్సనే కొద్దిగా ఇన్మెచ్యూర్గా ప్రవర్తించి వెళ్ళిపోయి ఉంటారు పాస్ట్లో. ఓకే అండి, ఇప్పుడు మనము మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉందో చూద్దాము. మేషరాశి వారికి ఎలా ఉందో చూద్దామండి. మేషరాశి వారు ఎక్కడికైనా ట్రావెల్ చేస్తారండి. అండ్ మిమ్మల్ని ఏదైనా రిలేషన్షిప్ బాధ పెడతా ఉంటే ఆ రిలేషన్షిప్ నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి. అండ్ వృషభ రాశి వారు 3 ఆఫ్ సోర్స్, మీకు హార్ట్ బ్రేక్ అవుతుందండి ఏదో ఒక విషయంగా. అండ్ మిథున రాశి వారు మానసిక అశాంతితో ఉన్నారండి. మీరు మీ చుట్టూ ఎవరో గాసిప్స్ అనేది మాట్లాడుతూ ఉన్నారండి మీ గురించి. అండ్ కర్కాటక రాశి వారు 2 విషయాల మీద జగిలవుతూ ఉన్నారు. అండ్ సింహరాశి వారు ఒక ఎంప్రెస్ మాదిరిగా ఉంటారండి మీరు. అండ్ కన్యా రాశి వారు హెరోఫెంట్. మీరు ఎక్కడికైనా టెంపుల్స్ కూడా ఈరోజు విజిట్ చేయొచ్చండి. అండ్ తులారాశి వారు మీ లైఫ్లోకి ఒక న్యూ లవ్ రాబోతుందండి, లేదా మీ పాస్ట్ పర్సన్ అయినా మీ లైఫ్లోకి రావచ్చు. వృశ్చిక రాశి వారు మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుందండి. చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. మీ సోల్మేట్ని మీరు ఈరోజు కలుసుకుంటారండి. అండ్ ధనుసు రాశి వారు మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారండి. అండ్ మకర రాశి వారు ఏదో ఒక విషయంగా మీరు చాలా ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారని చాలా బాధపడతా ఉన్నారు. అండ్ కుంభరాశి వారు
మీకు స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయండి, చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నారు, ఓవర్ థింకింగ్ చేస్తున్నారు అనమాట, చాలా బాధపడతా ఉన్నారు. అండ్ మీన రాశి వారు, మీకు న్యూ బిగినింగ్ అవుతుందని మీ రిలేషన్షిప్ పరంగా కావచ్చు, కెరియర్ పరంగా కూడా కావచ్చు అండి. ఈ సెప్టెంబర్ మంత్లో మీ ఎనర్జీ అండ్ మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి? ఇవి మీ పర్సన్ ఎనర్జీస్ అండి. ఇవి మీ ఎనర్జీస్ అండి. బాటమ్ ఆఫ్ ద డెక్ వాకింగ్ అవే. మీరు చెప్పాను కదా, ఫస్ట్లోనే చెప్పాను, మీకు ఏ రిలేషన్షిప్ అయితే మీకు చాలా బాధని క్రాస్ చేస్తుందో ఆ రిలేషన్షిప్ నుంచి చాలా మంది మూవ్ ఆన్ అయిపోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి. మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అంటే, మీ రిలేషన్షిప్ పరంగా తను యాక్షన్ తీసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి. అండ్ తన లైఫ్లో చాలా పెద్ద ఖర్చు అనేది ఉందండి, ఏదో ఒకటి. సో తను ఖర్చు చేయడానికి కూడా అంత ఇష్టపడడం లేదండి పర్సన్. అండ్ మీ గురించి చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నారు. తనకు మనీ ఫ్లో బాగా వచ్చిందండి మీ పర్సన్కి, దానివల్ల తనకు విష్ ఫుల్ఫిల్మెంట్ అయింది, మీతో హ్యాపీ ఫ్యామిలీ కావాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ తన మనసులో చాలా బాధ ఉందండి. మీ పర్సన్కి మీ గురించి కూడా ఏదో పాజిటివ్గా ఏదో నిజం అనేది తెలిసిందండి ఈ పర్సన్కి. దాని వలన ఇప్పుడు తను ఏమనుకుంటున్నారంటే, మీలాంటి మంచి పర్సన్ని తను బాధ పెట్టానా అండ్ తను లోపలే చాలా బాధపడడం అనమాట, బయటకు మాత్రం చూపెట్టరు. తన మనసులో ఉన్న ఫీలింగ్ అనేది బయట చెప్పడానికి కూడా భయపడుతున్నారండి, చాలా బాధపడుతూ ఉన్నారు. అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే, ఫస్ట్ చెప్పాలంటే యూనివర్స్ మీకు ఏదో ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుందండి. అది ఎలా ఉంటుందంటే, చినుకు చినుకు గాలి వానలాగా అలా వచ్చి అలా వెళ్ళిపోతుందండి. దాని వలన మీరు ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు. మనీ పరంగా, రిలేషన్షిప్ పరంగా మీకైతే సూపర్గా ఉండబోతుందండి, చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. అండ్ మీ లైఫ్లోకి కేరింగ్ కనెక్షన్, మిమ్మల్ని చాలా ఇష్టపడే వ్యక్తి, మిమ్మల్ని అర్థం చేసుకునే పర్సన్ని యూనివర్స్ మీ లైఫ్లోకి సెండ్ చేస్తుందండి. ఒకవేళ యూనివర్స్ ఇక్కడ మీకు స్టార్ వార్నింగ్ ఇస్తున్నారు కదా, మీరు గుర్తుపట్టకపోవచ్చు అండి ఈ పర్సన్ని, తనే నా కేరింగ్ కనెక్షన్ అయి ఉండొచ్చా లేదా ఈ పర్సన్ కాదా, డైలమాలో ఉండొచ్చు, మీరు గుర్తుపట్టకపోవచ్చు. దానివల్ల యూనివర్స్ కూడా మీకు స్టార్ వార్నింగ్ ఇస్తున్నారు, అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలుసుకుందాం. బాయ్.